హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అలంపూర్లోని గురుదేవ స్కూల్లో సైన్స్ ఫేర్ జరుగుతుంది. అలంపూర్ చరిత్రకు సంబంధించినటువంటి విశేషాలు, సైన్స్ విజ్ఞాన విశేషాలు చక్కగా ప్రదర్శించారంట. Happy morning, sir. My name is Yam Teja. I am studying in 6th class. Her name is Yamma Ishwarya. I am do Ayodhya. Today I am going to explain about Ayodhya Rama Mandir. The Rama Mandir is constructed in Ayodhya, Uttar Pradesh, India. The temple was inaugurated on 22 January 2024 after a Prana Pratishtha ceremony. The site is the former location of the Babra Masjid Mosque, which was built between 1528 and 1529. In 2019, the Supreme Court of India delivered the verdict to give disputed land to Hindus for the construction of the temple. On 5th August 2020, the Bhumi Pujan for the commencement of the construction of Rama Mandir was performed by Narendra Modi, Prime Minister of India. Thank you. వాళ్ళకు ధన్యవాదాలు. మా గురుదేవ్ పాఠశాల తరపున ఎడ్ ఎక్స్పో అనేటటువంటి నిర్వహించినాము. దీని ద్వారా పిల్లల్లో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి స్కిల్స్ని బయటికి వెలికి తీయడం కోసం అని చెప్పి రాబోయేటటువంటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి అనుగుణంగా యాక్టివిటీ బేస్డ్ ఎడ్యుకేషన్ లెర్నింగ్ ప్రాసెస్ మెథడ్లో చాలామంది పిల్లలు వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళే యాక్టివిటీస్ని చేసి వాటి ద్వారా విద్య నేర్చుకోవడం అనేటటువంటిది చేస్తున్నాము. అంతేకాకుండా సైన్స్ ఫేర్ అంటే ఒక రంగం మాత్రమే ప్రదర్శించబడుతుంది. ఇక్కడ అట్లా కాకుండా చారిత్రకమైనటువంటి విషయాలకు సంబంధించినటువంటి హిస్టరీకి సంబంధించినటువంటి విషయాలు, అలంపూర్ టెంపుల్స్, వాటికి సంబంధించినటువంటి చారిత్రక సంపద అలంపూర్ ప్రజలకు కూడా తెలియాలని, అలంపూర్ విద్యార్థులు తెలిస్తే నెక్స్ట్ జనరేషన్కి అందరికీ తెలియజేస్తారన్నటువంటిది. అదే పద్ధతిలో మ్యాథమెటిక్స్ ల్యాబు, అదే పద్ధతిలో తెలుగు, అదే పద్ధతిలో ఇంగ్లీషు, నర్సరీ పిల్లలు కూడా, కిడ్స్ పిల్లలు కూడా యాక్టివిటీ మెథడ్ ద్వారా విద్య నేర్చుకోవడం కోసం అని చెప్పి అట్లా అటల్ టింకరింగ్ ల్యాబ్ ద్వారా వచ్చినటువంటి విషయాలను విద్యార్థులందరికీ తెలియజేయనటువంటి విషయాన్ని వాడుతున్నాము. సైన్స్ పరికరాలను, సైన్స్ ల్యాబ్ను కూడా మోడర్న్గా అప్ టు డేట్ ఉండి ఈ యొక్క విషయాలను విద్యార్థులు నేర్చుకోవడమే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా తెలియజేయడం వలన రాబోయేటటువంటి జనరేషన్ ప్రపంచాన్ని శాసించేటటువంటి భారత పౌరులు తయారు కావడానికి మా శక్తి మేరకు విద్యార్థులు తయారు చేస్తున్నాము అనేటటువంటిది మా టీచర్లందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ ఈ అవకాశం కలగజేసిన జోగులాంబ టీ వాళ్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. We are explain about the structure of this temple. And Shiva with the 18 hands. There was main Shivalinga. There was Markatalinga founded by main Shivalinga. There was founded by Lord Venkateshwara of left side of main entrance. He is my friend C. Madhupriya of 5th A section. This is our project types of an angles. Zero angle, it measures 0 degrees. Acute angle, it can measure between 0 degrees and 90 degrees. Right angle, it can measure 90. ఇక్కడ ఏమేమి ప్రదర్శిస్తున్నారు సార్? ఇక్కడ పిల్లలు ఏమేమి ప్రదర్శిస్తున్నారు? Types of angles, next fractions, even numbers, odd numbers, next addition, multiplication, decimals, 3D and 2D shapes, next area and perimeter of some pictures, next part of circle, shapes with geometrical figures, Roman numbers, LCM, next product of multiplication board, next prime factorization. Thank you. శ్లోకాలు, ఫ్లాష్ కార్డ్స్, ఫ్రూట్స్, సన్ అండ్ మూన్, ఐస్ క్రీమ్, కేక్స్, అచ్చుల చాట్, శరీర భాగాలు, శ్లోకం. ఇక్కడ సెకండ్ క్లాస్, ఇక్కడ అన్ని క్లాసులు కంబైన్డ్ అయి ఉంటాయి. అయితే తెలుగు నేర్చుకోవడానికి తొలిమెట్టుగా ఫస్ట్ తెలుగు రావాలంటే ఇక్కడ ఉన్న అక్షరాలన్నీ నేర్చుకోవాలి. అక్షరాలు రావాలి, గుణింతాలు రావాలి, పదాలు రావాలి. అలా మేము ఇలా అరేంజ్ చేస్తాము. ఉంటాయి. This is fundamental rights. This is global warming. This is water purifying. This is save earth. This is Swachh Bharat. This is Swachh Bharat. Chandrayaan 3. This is natural deserts.
This is natural satellites, satellite communication. This is Red Fort. This is deforestation. This is Parliament House. సార్ ఇది లెన్సెస్ గురించి సార్ పిల్లలు లెన్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకు హైపర్ మెట్రోపియా అని మయోపియా అని ఇట్లా డిసీజెస్ వస్తుంటాయి కదా ఐలో, దాని గురించి పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. షుగర్ టెస్ట్ సార్ ఇది. బీపీ సార్, బీపీ మిషన్, బీపీ చెక్ చేస్తారు పిల్లలు. నెక్స్ట్ అయోడిన్ టెస్ట్, బ్లడ్ గ్రూపింగ్ టెస్ట్ సార్. మన బ్లడ్ గ్రూప్ ఏదనేది పిల్లలు స్టూడెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. ఇవి రియేజెంట్స్. బ్లడ్ గ్రూపింగ్ టెస్ట్, పాప్ సౌండ్ ఎక్స్పెరిమెంట్, నెక్స్ట్ మ్యాగ్నెట్స్, టైప్స్ ఆఫ్ మ్యాగ్నెట్స్, మ్యాగ్నెటిక్ కంపాస్ సార్. ఐ, ఇయర్, స్ట్రక్చర్ ఆఫ్ ఇయర్, స్టార్ ఫిష్, రౌండ్ వామ్ సార్, సైకాన్ అండ్ రౌండ్ వామ్. మినీ ప్రొజెక్టర్ సార్. జూ పార్క్. ఇక్కడ అక్యూట్ యాంగిల్డ్ ట్రయాంగిల్స్ గురించి ఉన్నాయండి. తర్వాత ట్రిగ్నోమెట్రీ పార్క్ ఒకటి ఉంది. నెక్స్ట్ థీరమ్స్ పార్క్ ఒకటి ఉంది. నెక్స్ట్ రియల్ నెంబర్స్ ఒకటి ఉంది. టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ ఒకటి ఉంది. మొత్తం 3D షేప్స్ అండ్ 3D నెట్స్ ఒక టాపిక్ ఉంది. ఇది 3D షేప్ అండ్ 3D నెట్. థీరమ్స్ పార్క్ అది. రియల్ నెంబర్స్ గురించి ఒకటి ఉంది. నెక్స్ట్ ఫ్యాక్టర్ ట్రీ మెథడ్, అది రోమన్ న్యూమరల్స్ గురించి ఒక టాపిక్ ఉంది. మ్యాజిక్ స్క్వేర్ అని ఒక టాపిక్. నెక్స్ట్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ప్రొపోర్షన్ ఒకటి ఉంది. దాంట్లో పాయింట్స్ ఎలా తీసుకోవాలి అనేసి క్వాడ్రంట్ 1, క్వాడ్రంట్ 2, క్వాడ్రంట్ 3 అలాగా. టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ గురించి, మనం గ్రాఫ్స్ ఎన్ని టైప్స్ తీసుకొని యూజ్ చేస్తాం అనేది అదొకటి ఉంది. నెంబర్ అండ్ ఆఫ్టర్ నెంబర్ సార్. అడిషన్ విత్ బీట్స్, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, తర్వాత షేప్స్, అడిషన్ స్కేల్ అండ్ నెంబర్ నేమ్స్ సార్. English room, opposite words, days of weeks, months names, toppers names, photos, action words, colors names. Okay, thank you. She is Ayman. Her project is wild animals. They are national symbols, her projects, and they are sense organs. They are vegetables. Okay. Aryan and his project parts of plants.